హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుబ్బు. మీరు చూస్తున్నారు ట్రెండీ వెబ్ స్టాక్. ఈరోజు మనం రియాక్ట్ జేఎస్ గురించి తెలుసుకుందాము. ఈ రియాక్ట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ అనమాట. అంటే ఈ జావా స్క్రిప్ట్లో చాలా కోడ్ రాసే బదులు దీంట్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్ మాడ్యూల్స్ అని, ఫంక్షన్స్ అని, మెథడ్స్ అని ఇవన్నీ ప్రీ డిఫైన్గా ఉంటాయి అన్నమాట. వాటిని యూజ్ చేసుకొని మనం సింపుల్గా కోడ్ అనేది చేస్తాము. ప్లస్ ఏంటంటే ఇది రియాక్ట్ జేఎస్ అనేది సింగిల్ పేజ్ వెబ్సైట్ అనమాట. మీరు వెబ్ డిజైనింగ్లో నార్మల్ HTML CSS జావా స్క్రిప్ట్లో చేసినప్పుడు కానీ, లేదా పైథాన్ స్టాక్ జావా స్టాక్లో చేసినప్పుడు మీరు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తే పేజ్ రీలోడ్ అవుతుంది అనమాట. అంటే ఆ డేటాను మళ్ళీ ఫెచ్ చేసుకునేది. అదే మన రియాక్ట్ జేఎస్లో అనుకో, ఇప్పుడు రిఫరెన్స్ అని కొట్టాను అనుకో, ఇక్కడ లింక్ మీద పేజ్ అనేది రీలోడ్ అవ్వదు. ఎందుకంటే సింగిల్ పేజ్ వెబ్సైట్ కాబట్టి అక్కడ ఉన్న కాంపోనెంట్స్ని యాడ్ చేసుకునేది అనమాట. ఇలా పేజ్ అనేది అసలు రీలోడ్ అనేది అవ్వదనమాట. మనకి ఒకసారి లర్న్ కొట్టినా పేజ్ అనేది అసలు రీలోడ్ అవ్వట్లేదు. మీకు అర్థమవుతుంది కదా. జస్ట్ మారుతుంది, పక్కన నేమ్ అనేది వస్తుంది అంతే. ఈ కాంపోనెంట్స్ అంటే ఏమిటంటే ప్రతిదాన్ని ఇక్కడ ఒక కాంపోనెంట్ అనమాట. లైక్ ఇది ఒక నావిగేషన్ అనేది ఒక కాంపోనెంట్ అంటారు, లేదా ఇది ఒక హోమ్ పేజ్ అనుకుంటే దీని కాంపోనెంట్ అంటారు, లేదా ఇది ఒకటి ఉంది వీడియో అని ఇది ఒక కాంపోనెంట్. ప్రతిదాన్ని ఒక కాంపోనెంట్ అనమాట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, క్లాస్ కాంపోనెంట్ అని, ఫంక్షనల్ కాంపోనెంట్ అని. ఇప్పుడు మనం ఎక్కువగా ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక బేసిక్ రియాక్ట్ యాప్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాము. ప్లస్ ఈ రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ అనేది కొంచెమన్నా రావాలి. మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే ఈ వెబ్ డిజైనింగే కాకుండా రియాక్ట్ నేటివ్ అని ఒకటి ఉంటుంది. ఆ రియాక్ట్ నేటివ్ ఏంటంటే యాప్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇంక మనం లేట్ చేయకుండా ఈ రియాక్ట్ జేఎస్ యాప్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. మీరు రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ నోడ్ జేఎస్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది లేకుండా రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయలేమన్నమాట. దాంట్లో NPM కమెంట్స్ అని ఉంటాయి, లేదా NPX కమెంట్స్ యూజ్ చేస్తారు. దానివల్ల మీరు ఈ నోడ్ జేఎస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి అవసరం లేదు నాకు. మీరు జస్ట్ నోడ్ జేఎస్ డౌన్లోడ్ అని కొట్టి ఇది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు దీన్ని ఎన్విరాన్మెంటల్ సెటప్ పెట్టుకోవాలి. అది నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు.